ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద వర్తమానం పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పుతున్నారు. ఎంతోమంది తల్లులు పిల్లల భవిష్యత్తు విషయమై ఆలోచించి పిల్లల వివాహమై ఆలోచించి ఎంతోమంది తండ్రులు పిల్లల భవిష్యత్తు కాలాన్ని గురించి ఆలోచించి మానసికంగా అల్లాడిపోతూ ఈ పిల్లల బ్రతుకు ఏమైపోతుందో, ఒకవేళ నేనే గనక కన్ను మూస్తే వీళ్ళ స్థితిగతులు, వీళ్ళని ఆదరించేవాళ్ళు, వీళ్ళని చేరదీసేవాళ్ళు, కనీసం ముద్ద అన్నం పెట్టేవాళ్ళు, పెట్టకపోయినా పర్వాలా బాబు తిన్నావా అని అడిగే దిక్కు నా పిల్లలకి ఎవరున్నారు అని మీలో కొంతమంది పిల్లల విషయమై ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పాడు. తమ్ముడు, చెల్లి, అమ్మా, పిల్లల కోసం ఏడుస్తున్నావా? వీళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దో, రాబోయే దినాల్లో వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో. గడిచిన రాత్రి కూడా కూతురు కోసం ఏడ్చి పక్క తడిచిపోయిందా? బిడ్డల కోసం ఏడ్చి నీ తల కింద పెట్టుకున్న తలదిండు కన్నీటి జలంతో నిండుకుందా? భయపడకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట పదే ఆత్మదేవుడు నా హృదయాన్ని పురుకులుపుతున్నాడు, మీకు చెప్తున్నాను. అదే భక్తుడైన దావీదు గారు అంటాడు కదా, నేను చిన్నవాడునై ఉన్నప్పుడు నీతిమంతులను చూశా, నీతిమంతుల పిల్లలను చూశా. ఇప్పుడు వృద్ధుడినయ్యా, నా చిన్నతనం నుంచి నా వృద్ధాప్యం వరకు నీతిమంతుల పిల్లలను నేను చూస్తూ ఉంటే, నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచునుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. అమ్మా, నీ కలిగిన దానిలో ఎంతో కొంత నీతిగా బ్రతుకుతున్నవే, నీతిగా బ్రతకటానికి ప్రాకులాడుతున్నవే. ఓ నీతిమంతురాలా, నిన్ను విడవడు. ఓ నీతిమంతుడా, ఈ దేవుడు నిన్ను విడవడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు. నీతిమంతులు విడవబడుట గాని, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు. నిన్ను విడవని దేవుడు నీ పిల్లలను కూడా దేవుడు విడిచిపెట్టడు. నీ సంతానం భిక్షమెత్తుకునేటువంటి దరిద్రులుగా పొరపాటున వారు మిగలరు. మరి వాళ్ళు ఎలా ఉంటారు? 26వ వచనంలో అంటాడు కదా, 26వ వచనంలో అంటాడు కదా, దినమెల్లా వారు దయాళురై అప్పిచ్చుచునుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. అప్పుడప్పుడు దయాళురై అప్పివ్వటం కాదట, దినమెల్లా వాళ్ళు దయాళురై అప్పిచ్చుచు ఉందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. నీతిమంతుల పిల్లలు, నీతిమంతుడు విడవబడడు. నీతిమంతుల పిల్లలు, నీతిమంతుల సంతానము విడవబడరు. అమ్మా, నేను విడిచిపెట్టలేదుగా దేవుడు. నీ పిల్లల్ని ఎందుకు విడిచిపెడతాడు? నీ మనమ సంతతిని ఎందుకు విడిచిపెడతాడు? బైబిల్లో రాయబడిన ఒక గంభీరమైన మాట ఏంటో తెలుసా? నీతిమంతుల సంతాన పక్షమున యెహోవా ఉన్నాడు. ఇది బైబిల్లో ఎక్కడ రాసిందో మీరే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకో చిన్న క్లూ ఇస్తాను. ఇది కీర్తనల గ్రంథంలో ఉంటుంది. నీతిమంతుల సంతాన పక్షమున యెహోవా ఉన్నాడు. నువ్వు చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. అయ్యో, నా పిల్లలతో నేను లేనే అని అనుకుంటావు కదా. నీ పిల్లలతో నీవు లేకపోయినా నీవు ఆరాధించిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు నీ పిల్లల పక్షాన ఉంటాడమ్మా. నీ ఉండటం మంచిదే. నీ ఉండటమే నీ పిల్లలకు అంత మంచి అయితే, నీ దేవుడు నీ పిల్లలతో ఉంటే
ఒకసారి ఆలోచించు. మరణం మనల్ని మింగేస్తుంది, మన పిల్లలకు మనల్ని ఎడబాటు చేస్తుంది. నీవు ఎడబాటైన ఓ నీతిమంతురాల, నీతిమంతుల సంతాన పక్షమున దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. నీ పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు మన పిల్లల పక్షాన ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నంబర్ 1, మన పిల్లల పక్షాన ఉన్న దేవుడు దుష్కార్యము చేయకుండా ప్రతి దుష్కార్యముల నుంచి దేవుడు తప్పిస్తాడు. అపోస్తలుడైన పౌలు వారు తిమోతి పత్రిక రాసి అంటాడు, ప్రభువు నా పక్షమున నిలిచి. తిమోతి, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అందరూ నాకు దూరం అయిపోయారు, అందరూ నాకు దూరం అయిపోయారు, కానీ ప్రభువు నాకు దూరం కాల. ప్రభువు నా పక్కన నిలిచి సింహపు నోటు నుంచి తప్పించి, ప్రతి దుష్కార్యము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసుడుగా నన్ను చేశాడు అంటాడు. పౌలు పక్షాన నిలిచిన దేవుడు దుష్కార్యము నుంచి తప్పించాడు. అమ్మా, నీ బుద్ధి మాటలో కొంతవరకు బిడ్డలను కాపాడుతాయి. నువ్వు నీతిమంతునిగా, నీతిమంతురాలిగా బ్రతుకుతున్నావే, నీ నీతియుక్తమైన జీవితాన్ని చూసి నీ పిల్లల పక్షాన, నీతిమంతుల సంతాన పక్షాన ఉంటానన్న దేవుడు నీ బిడ్డలు అమెరికాలో ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలాంటి అడుగులు వేస్తున్నారో, ఎలాంటి బ్రతుకుతున్నారో ఒకటే టెన్షనా? కొడుకు ఎట్లా ఉన్నాడో, ఆస్ట్రేలియాలో పలానా దేశంలో ఉన్నాడు, పలానా చోట చదువుతున్నారు, నా బిడ్డలు ఎట్లా ఉన్నారో. నువ్వు నీతిమంతునిగా బ్రతుకుంటూ వెళ్ళు. నీ సంతాన పక్షాన ప్రభు ఉంటాడు. ప్రతి దుష్కార్యము నుంచి నీ బిడ్డలను దేవుడే తప్పిస్తాడు. ఆమేన్. బైబిల్లో దీనికి ఒక గొప్ప రుజువు, ఆధారం చూపించమంటారా? యాకోబు నీతిమంతుడు. నీతిమంతుడైన యాకోబు కొడుకు యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. నేనంట తండ్రి అసలు బ్రతికున్నాడో లేదో అర్థం కాని స్థితిలో ఉన్నాడు యోసేపు పరిస్థితి. తండ్రికి యోసేపు అనేవాడు బ్రతికున్నాడో చచ్చిపోయాడో తెలియదు, చనిపోయాడు అనుకున్నారు. నీతిమంతుడైన యాకోబు కొడుకు యోసేపుకు పోతీఫర్ ఇంట్లో భయంకరమైన శోధన వచ్చింది. ఏం జరిగింది? యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు గనుక, యోసేపు పక్షాన ఉన్నాడు గనుక దుష్కార్యం నుంచి తప్పించబడ్డాడు. మా నీ కుమార్తెలు దుష్కార్యంలో పడతారేమో భయపడుతున్నావా? నీతిమంతుల సంతాన పక్షాన ఉన్న దేవుడు నీ బిడ్డలు దుష్కార్యంలో పడిపోకుండా దేవుడు కాపాడునుగాక. నీతిమంతులు విడవబడరు, వాళ్ళ పిల్లలు భిక్షమెత్తుకోరు, దినమెల్లా వాళ్ళు దయారురై అనేకులకు సహాయం చేస్తారు. ఎట్లా, ఎందుకు జరిగిద్దా ఇది? నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడు. మన పిల్లల పక్షాన దేవుడు ఉన్నప్పుడు రెండవది ఏం జరిగిద్దో తెలుసా? వారు తలపెట్టిన సర్వ ప్రయత్నాలలో సఫలీకృతులు అవటానికి, వారు తలపెట్టిన ప్రతి ప్రయత్నంలో విజయంతో ముగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమును ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. అమ్మా, ఓ నీతిమంతురాలా, ఓ నీతిమంతుడా, నీతిమంతుల సంతాన పక్షాన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ పిల్లల ప్రక్కన దేవుడు నిలవబడతాడు. నిలవబడిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారి పనులన్నిటినీ సఫలం చేస్తాడు. విఫలత నీ పిల్లల జీవితాల్లో ఉండదు. ఆమేన్. విఫలమైపోయారు, పలానా ఎగ్జామ్ విఫలమయ్యారు, పలానా వ్యాపారంలో విఫలమయ్యారు, పలానా కంపెనీలో అసలు ఫెయిల్యూర్ అనే మాట నీ పిల్లల జీవితాల్లో వినకుండా నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉంటాడు. ఓ రోజు
ఇస్సాకు దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, ఇస్సాకా భయపడుకో, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదు. అబ్రహాము నీతిమంతుడు, ఆ నీతిమంతుని సంతాన పక్షాన ఉంటానన్నాడే, ఆ నీతిమంతుని సంతానమే ఇస్సాకు. ఇస్సాకుకు తోడై భయపడుకో, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇస్సాకు పక్షాన ఉన్న దేవుడు ఏం చేశాడో తెలుసా? విత్తనం వేస్తే 100 పంట, బావి తవ్వితే జలలు గల ఓట, పంట పండిస్తే 100 ఫల సహాయం. ఏ కోణంలో చూసినా ఇస్సాకు సఫలీకృతమయ్యాడు. ఒకానొక దశలో ఏం జరిగిందో తెలుసా? బాబు మీ దేశంలో ఉంటాను అని అబీమెలెకును అడిగితే ఆశ్రయం ఇచ్చిన అబీమెలెకే ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటాడు, నీవు మాకంటే బహుబలము కలిగిన వాడు, బాబోయ్ నువ్వు ఇక్కడుంటే మా దేశాన్ని ఆక్రమించుకుంటావని రాజే ఇస్సాకు ఆశీర్వాదాన్ని చూసి భయపడ్డాడు. ఎందుకంత భయపడ్డాడు? ప్రతి విషయంలో సఫలమైపోయాడు. ఆ సఫలతకు కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు పక్షాన దేవుడు ఉన్నాడు. నీతిమంతుల సంతాన పక్షాన ఉండే దేవుడు నీ పిల్లల పక్షాన భవిష్యత్తులో దేవుడు ఉంటాడు. ఏడవకో, ఈ మాటలు గుర్తుకు తెచ్చుకొని అమ్మా ధైర్యంగా బ్రతుకు. నా భక్తిని నా దేవుడు ఎందుకు మర్చిపోతాడు? నా పిల్లలకు, నా పిల్లల పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు. అద్భుతం తెలుసా? దేవుడు మన సంతాన పక్షాన ఉన్నప్పుడు జరిగే 3వ అద్భుతమైన కార్యం చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం, యెహోవా వారి పక్షమున వేద్యమాడును, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనును. బాబోయ్ ఏమంట? మన సంతాన పక్షాన ఉన్న దేవుడట మన పిల్లల ప్రాణాన్ని ఎవడైనా దోచుకోవాలని ప్రయత్నం చేస్తే, దోచుకోవాలని ప్రయత్నం చేసేవాడి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడట. విన్నారా? నీతిమంతుడు యెషయి కుమారుడు దావీదు ప్రాణాన్ని దోచుకోవాలని సౌలు తరుముతూ ఉండేవాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలు ప్రాణాన్ని దోచుకున్నాడు. గుండెలో భయం పుట్టట్లేదా? దావీదు ప్రాణాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేస్తే సౌలు ప్రాణాన్ని దేవుడు దోచేసుకున్నాడు. ఎందుకో చెప్పమంటారా? నీతిమంతుల సంతాన పక్షాన ఉన్న దేవుడు. యాకోబు పద్దనరాముకు వెళ్ళినప్పుడు పద్దనరాము నుంచి తిరిగి వచ్చేటప్పుడు లాబాను యాకోబుకి ఏదో కీడు చేయాలనుకున్నాడు. అద్భుతం తెలుసా? రాత్రి కలలో దేవుడు ప్రత్యక్షమై లాబానును గద్దించాడు. జాగ్రత్త, ఎక్కువ తక్కువ చేసావా నువ్వు యాకోబుని లేపేయటం కాదు, నిన్నే లేపేస్తా కదా. మొర్దెకై ప్రాణాన్ని దోచుకోవాలనుకున్నాడు. 127 సంస్థానాలలో ఉన్న ఐగుప్తీయుల ప్రాణాన్ని దోచుకోవాలనుకున్నాడు హామాను. దోచుకోవాలని ప్రయత్నం చేసేవాడి ప్రాణాన్ని నేను దోచుకుంటానన్నాడే, హామాను గడి ప్రాణాన్ని దేవుడు దోచేసుకున్నాడు. విన్నారా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు. ఒకవేళ నీ పిల్లల్ని మరణం దోచుకోవాలని ప్రయత్నం చేస్తే మరణాన్ని పలుకుతాడు. రోగం దోచుకోవాలని ప్రయత్నం చేస్తే, పేదరికం దోచుకోవాలని ప్రయత్నం చేస్తే, శత్రువులు దోచుకోవాలని ప్రయత్నం చేస్తే, నీ పిల్లల ప్రాణాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేసేవాడి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడు. అందుకని దావీదు ఘంటాపదంగా అంటాడు, ఏమైనా తెలుసా? నీతిమంతుడు విడవబడుట కానీ వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేను చూచి ఉండలేదు. ఎందుకు ఈ కార్యం జరుగుతుందయ్యా? నీతిమంతుల సంతాన పక్షాన దేవుడు ఉన్నాడు. నీ సంతాన పక్షాన దేవుడు ఉంటాడయ్యా.
ఈ వాక్యం విన్న తర్వాత 2 చేతులు ఎత్తయ్యా, నా పిల్లల పక్షాన నీ ఉంటున్నందుకు స్తోత్రమయ్యా అని తనివి తీరా దేవుని స్తుతించు. ఆఖరి మాట చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 7వ చరణం, 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 7వ చరణం. ఎస్, యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయ్యుండును. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ఒక అద్భుతమైన మాట ఇది. ఒకసారి చదువుతాను. యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయ్యుండును. నీ పిల్లల పక్షాన ఉండే దేవుడు నీ పిల్లలకు సహకారిగా ఉంటాడు. నా శత్రువు విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. ఈ కీర్తన రాసింది దావీదు మహాశయుడు కదా. అవును. గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదుకు ఒక కోరిక ఉంది. ఏమన్నాడు తెలుసా? నీ తల తెగవేతును అన్నాడు. తల తెగ్గొట్టడానికి కత్తి ఉండాలిగా. దావీదు దగ్గర కత్తి లేదు. ఏముంది? రాయి. కానీ దావీదు కోరిక ఏంటి? గొలియాతు తల తెగ్గొట్టాలి, వాడి తల చేతితో పట్టుకొని విజయోత్సవంతో ఊరేగాలి. ఇది కదా దావీదు కొన్న కోరిక. నా శత్రువు విషయమై నా కోరిక నెరవేర్చబడుతుంది. ప్రభు నా పక్షాన ఉంటాడు గనక ఆయన నాకు సహకారిగా ఉంటాడు. నీ కోరిక నెరవేర్చే విషయంలో దేవుడు నీ పిల్లల కోరిక నెరవేర్చే విషయంలో దేవుడు వారికి సహకారి అయి ఉంటాడు. దావీదుకి ఎలా సహకారి అయి ఉన్నాడో చెప్పమంటారా? దావీదు గిరా తిప్పి వడిసెల రాయేసి కొట్టాడు. నా వైపు చూడండి. ఇక్కడ ఎదురు నుంచి కొడితే వెల్లకెలిగా పడాలి. గొలియాతు ఎట్లా పడ్డాడో తెలుసా? బోర్లగా పడ్డాడు. తప్పించుకోవటానికి ఇలా అంటాడు, ఇలా వెనక్క పడతాడు. కానీ గొలియాతు గడి వెనకబడలా, బోర్ల పడ్డాడు. నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటో చెప్పమంటారా? దావీదు ఇటు నుంచి రాయేసినప్పుడు ఎల్లికలుగా పడాల్సినోడు బోర్రగా ఎందుకు పడ్డాడంటే, నేను నమ్ముతా నా పక్షాన ఉన్నవాడు నాకు సహకారి అవుతాడు అని అన్నాడే. వెనక దేవుడుండి బలమైన హస్తంతో వాడి ముచ్చిన గుంటల మీద, అదే వాడి వెనక భాగాన పెటామని కొట్టుంటాడు. కొట్టాడో ఏదో బొక్క బొరల పడిపోయాడు. దాగోను గుడిలో దాగోను దేవత మనసు ఎదుట బొక్క బొరలు పడ్డట్లుగా, వినరా? బొక్క బొరలు పడ్డట్లుగా గొలియాతుగాడు బొక్క బొరలు పడ్డాడు. దావీదు తలపెట్టిన కార్యంలో దావీదుకు దేవుడు సహకారి, పక్షాన ఉన్న దేవుడు. నా కోరిక నెరవేరుస్తావు అన్నాడు కదా. ఎస్, ఆ గొలియాతుగాడు కత్తి తీశాడు. కత్తితో ఆడిమాడే తెగ్గొట్టేశాడు. తల చేతపోని యెరూషలేమంతా విజయోత్సవంతో ఊరేగించబడ్డాడు. విన్నారు ఈ మాట? ఎందుకో తెలుసా? ఒక నీతిమంతుడైన యెషయి, ఒక నీతిమంతుడైన బోయాజు సంతానం. విన్నారా? ఒక నీతిమంతుడైన బోయాజు సంతానం ఎవరు? దావీదు. నీతిమంతుల సంతాన పక్షాన ఉన్న దేవుడు వారికి సహకారిగా ఉంటాడు. వారి కోరిక నెరవేర్చం. ఇన్ని జరిగిన తర్వాత, నీతిమంతుల సంతాన పక్షాన దేవుడున్న తర్వాత వాళ్ళు విడవబడతారా? వాళ్ళు భిక్షమెత్తుకుంటారా? నో. దినమెల్లా దయాళురై అనేకులు కప్పించేవారిగా వారు దేవుని చేత వారి సంతతి ఆశీర్వదించబడిన సంతతి అని పిలువబడతాడు. పిల్లల కోసం ఏడుస్తున్నామా, చెల్లి, తమ్ముడా, అన్న, ఏడు పాపం. నా సంతాన పక్షాన నా దేవుడు ఉంటాడు, నేను భయపడను. నా పిల్లల పక్షాన దేవుడు ఉంటాడు, నేను భయపడను. ఈ వాక్యం నన్ను బ్రతికించిందని ఏడ్పు మాను. విశ్వాసంతో సాగిపో. నీ పిల్లల పక్షాన దేవుడు ఉండును గాక. ప్రార్థన చేస్తానే. కళ్ళు మూసుకోనండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు.
ఈ దినం ఓ అద్భుతమైన వర్తమానం మాకు ఇచ్చావు అయ్యా. ఏ తల్లి పిల్లల కోసం ఏడుస్తుందో, ఏ తండ్రి పిల్లల కోసం తలడిల్లుతున్నారో వారి కన్నీళ్లు మీరు తుడిచినందుకు స్తోత్రాలు. వారి నోటి నిండా నవ్వు పుట్టించినందుకు స్తోత్రాలు. వారి దుఃఖ దినాలు కొట్టివేసినందుకు స్తోత్రాలు. వారికంటే వారి పిల్లలను గొప్పవారిగా మీరు చేసినందుకు స్తోత్రాలు. వారి సంతాన పక్షాన మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. వేలాది కొలది కన్నీళ్లు తుడవబడటానికి ఈ వర్తమానం ఒక ఔషధంగా పనిచేస్తుంది. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.